అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు పోలవరం మండలంలో పలు గ్రామాలకు సంబంధించిన రైతుల నుండి మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేసి దళారులు మోసగించిన పరిస్థితి ఉన్నది. దాదాపు 3.5 కోట్లకు సంబంధించిన ధాన్యం మొక్కజొన్న బకాయిలు చెల్లించకుండా రైతులు ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. అయితే నిన్న కోయిలగూడ మండలంలో ఒక గొడవంలో ఉన్న ధాన్యం మొక్కజొన్న నిల్వలు వద్దకు వెళ్ళి రైతులు ఆందోళన చేయడం జరుగుతూ ఉన్నది. అయితే రైతులకు కొన్న ధాన్యం కానీ మొక్కజొన్న కానీ ఆ గొడవలో ఉంచి వేరే చోటకి తరలించడంతో రైతులు వెళ్ళి అడ్డుకుని మాకు బకాయిలు చెల్లించారు, మా డబ్బులు మాకు సొమ్ములు చెల్లించారని చెప్పేసి రైతులు నిన్న నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు కూడా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. అయితే రైతులకు సంబంధించిన మోసం చేసిన దళారుల మీద వెంటనే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బనాయించి రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వ యంత్రాంగం మీద, ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. మోసపోయిన రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే రైతులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున సంపూర్ణమైన సంఘీభావాన్ని కూడా మేము ప్రకటిస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి ధాన్యం మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడం వల్ల వచ్చిన సమస్య వల్లే ఇట్లాంటి పరిస్థితులు తలెత్తా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలు అనేక పెట్టడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కానీ మొక్కజొన్న కానీ అమ్ముకోలేక రైతులు దళారులకు అమ్ముకొని మోసపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో దళారులు చేసిన మోసాలని అరికట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ యంత్రాంగం మీద ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించి పోలవరం మండలంలో పలు గ్రామాల్లో నష్టపోయిన రైతులకి న్యాయం చేయాలి. దాదాపు 3.5 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లాలో ఉపాధి కూలీలకి దాదాపు 110 కోట్ల రూపాయలు ఉపాధి కూలీ వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే 110 కోట్ల రూపాయలు బకాయిలు ఉండడం వల్ల ఇవాళ ఉపాధి పనులు చేసిన కూలీలు కానీ, పేద రైతాంగం కానీ, కౌలు రైతులు కానీ ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పనులు లేక చేయడానికి తినడానికి ఇంట్లో ఖర్చులు కూడా లేక ఇబ్బంది పడిన పరిస్థితి ఉన్నది. అయితే కోట్లాది రూపాయలు బకాయిలున్నా, ఉపాధి కూలీ బకాయిలున్నా ప్రభుత్వం చెల్లించుకోవడం చాలా దారుణం. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సిందని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగం చెప్తా ఉన్నది. అంటే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. మరి నెలలు గడుస్తున్న బకాయిలు, కూలీ బకాయిలు ఎందుకు చెల్లించట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి జిల్లాలో ఉపాధి పనులు చేసిన కూలీలకి చెల్లించాల్సిన వేతనాలు ఏవైతే ఉన్నాయో వాటి నిధులు వెంటనే విడుదల చేసి ఉపాధి కూలీలకి అందించాలని చెప్పేసి కూడా మేము సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.